కుంభరాశి వారికి మార్చి 23 సోమవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే ఈరోజు మీరు వినబోయే విషయం సాధారణ విషయం కానే కాదు. మీ జీవితంలో ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక మార్పు, ఒక సంకేతం, ఒక శుభవార్త ఇవన్నీ ఒకే రోజులో మీ ముందుకు రావచ్చండి. ఒక్కసారి ఊహించండి, మీరు ఒంటరిగా కూర్చొని తప్పకుండా ఉన్నప్పుడు మీ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నప్పుడు ఒక్కసారిగా మీ ఫోన్ అనేది మోగుతుంది. ఆ కాల్ సాధారణ కాల్ కాదు, ఆ కాల్ వెనుక ఒక శుభశక్తి దాగి ఉంది. అందుకే ఈ వీడియోని ఒంటరిగా కూర్చొని మరీ వినండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు వినబోయే విషయం మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు అనమాట. కాబట్టి కుంభరాశి వారు సరే ఈ వీడియోని పూర్తిగా వినండి. ఈ వీడియోని పూర్తిగా వినవారికే ఏం చెప్తున్నామనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తానండి, తప్పకుండా చేసుకొని పరిహారాన్ని పాటించడం వల్ల మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి అధిపతి గ్రహం శని. కుంభరాశిలో వచ్చే ముఖ్యమైనటువంటి నక్షత్రాలు వచ్చేసి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు ప్రత్యేకమైన ఆలోచన విధానం, లోతైన భావనలు కలిగి ఉంటారన్నమాట. కుంభరాశి వారు సాధారణ వ్యక్తులు కానే కాదు, గత జన్మలో జ్ఞానం సంపాదించిన వారు, సమాజానికి ఉపయోగపడే పనులు చేసిన వారు, ఇతరులకు మార్గదర్శకత్వం ఇచ్చిన వారనమాట. ఈ జన్మలో ఇంకా పెద్ద స్థాయిలో ఎదగడానికి కుంభరాశి వారు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి నాయకత్వం అయితే ఉంటుందండి. వారు గుంపును నడిపించరు, వారు ఆలోచనలను నడిపిస్తారు. కొత్త ఆలోచనలను తీసుకొని వస్తారు, ఇతరులను స్ఫూర్తి కలిగిస్తారనమాట. సమస్యలకు విభిన్నమైనటువంటి పరిష్కారాలు కూడా చూపుతారు. వాళ్ళు మౌనంగా ఉన్నా వాళ్ళ ప్రభావం చాలా గొప్పగా కూడా ఉంటుంది. ఇక కుంభరాశి వారి మనసు చాలా లోతైనది, బయటకు కనిపించేది కాదు, లోపల ఆలోచించేది మరొకటి అనమాట. వారు ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడతారు, కానీ అందరి గురించి ఆలోచిస్తారండి. కానీ సెన్సిటివ్ అయినా బయటకు చూపించరు. కొన్నిసార్లు వారు తీసుకున్న నిర్ణయాలు ఇతరులకు అర్థం కావు, కానీ చివరికి వాళ్ళదే సరైనదని నిరూపించుకుంటారనమాట. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి, ఈ ఫిబ్రవరి 23 సోమవారం మీకు కాల్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఊహించండి, మీరు మీ పని చేసుకుంటూ ఉన్నప్పుడు లేదా ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నప్పుడు మీ ఫోన్ అనేది మోగుతుంది. ఆ కాల్ ఎత్తగానే అక్కడి నుండి ఒక స్వరం, మీకోసం ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది అని మొదలవుతుంది. మీ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, లేదా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం కావచ్చు, లేదా ఒక దూరపు వ్యక్తి ద్వారా వచ్చే శుభవార్త కూడా అవ్వచ్చు. ఆ కాల్ తర్వాత మీ ఆలోచనలో ఒక మార్పు వస్తుంది. మీరు కొత్త నిర్ణయం తీసుకుంటారు, ఇది నా జీవితాన్ని మార్చే అవకాశమని. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి వారికి రేపు నీలం రంగు చాలా శుభప్రదం. ఈ రంగు మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, మీ ఆలోచనలో స్పష్టత కూడా ఇస్తుంది. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8. ఈ సంఖ్య శని గ్రహానికి సంబంధించినది కాబట్టి మీరు చేసే పనుల్లో స్థిరత్వం, విజయాన్ని ఇస్తుందన్నమాట. ఇక శుభప్రద దిక్కు అంటే పడమర దిక్కు, వెస్ట్ డైరెక్షన్. ఈ దిశలో ప్రయాణం చేస్తే మీరు అనుకున్న పనులు సాఫీగా జరుగుతాయి, మంచి వ్యక్తులను కూడా కలుస్తారు. కుంభరాశి వారికి ఈరోజు ఒక సంకేతం అండి, మీకు వచ్చే ప్రతి అవకాశం చిన్నది కాదు, ప్రతి కాల్ వెనుక ఒక మార్పు తప్పకుండా ఉంటుంది. కుంభరాశి వారికి జీవితం ఒక సంకేతం ఇస్తుంది, దాన్ని గుర్తించే వారు మాత్రమే ముందుకు వెళ్తారనమాట. ఈరోజు మీరు వినిన ప్రతి మాటను గమనించండి, మీ మనసు చెప్పే దారిలో తప్పకుండా నడవండి. ఎందుకంటే ఆ ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చే శుభవార్త కూడా అవ్వచ్చు అనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సాధారణంగా ప్రారంభమవుతుంది. ఉదయం లేవగానే మీరు మీ పనుల్లో బిజీ అయిపోతారు. ఎప్పటిలాగే ఒక సాధారణ రోజు అనిపిస్తుంది, కానీ ఈ రోజు నిజమైన మార్పు ఉదయం కాదు, మధ్యాహ్నం తర్వాత మీకు ప్రారంభమవుతుందన్నమాట. అవునండి, రేపటి రోజు మధ్యాహ్నం నుంచి మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. మీరు ఊహించని విధంగా ఒక వార్త, ఒక సమాచారం, ఒక అవకాశం మీ దరి చేరబోతుందన్నమాట. మధ్యాహ్నం సమయం సాధారణంగా మనం అలసటగా ఫీల్ అయ్యే సమయం. మనసు కాస్త నిశ్శబ్దంగా ఉంటుంది, ఆలోచనలు లోతుగా సాగుతాయి. అలాంటి సమయంలోనే జీవితం కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునేలా మనల్ని నడిపిస్తుందన్నమాట. కుంభరాశి వారికి రేపు ఈ సమయం చాలా కీలకం. మీరు ఒంటరిగా ఉండే అవకాశం ఉంది, లేదా ఏదో ఒక ఆలోచనతో మునిగిపోయి ఉంటారనమాట. అప్పుడే ఒక సంఘటన జరుగుతుంది, ఊహించని ఫోన్ కాల్ అనమాట. మధ్యాహ్నం సుమారు 1 నుండి 3 గంటల మధ్యలో మీరు మీ పని చేసుకుంటూ ఉంటారు, లేదా ఒంటరిగా కూర్చొని మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కసారిగా మీ ఫోన్ మోగుతుంది. ఆ రింగ్ టోన్ సాధారణంగా అనిపించినా ఈసారి అది ప్రత్యేకం అనమాట. ఆ కాల్ ఎత్తగానే అక్కడి నుండి ఒక స్వరం వినిపిస్తుంది, మీకోసం మంచి వార్త ఉంది అని. అప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకోవడం మీకు తప్పకుండా ప్రారంభమవుతుందన్నమాట. ఆ కాల్ మీ జీవితాన్ని మలుపు తిప్పేలా ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగం గురించి సమాచారం కావచ్చు, ఒక పెండింగ్ పని పూర్తయిందని వార్త కావచ్చు, ఒక దూరపు బంధువు ద్వారా వచ్చే శుభవార్త కావచ్చు, లేదా మీరు అనుకోని లాభం కలిగించే వార్త కూడా అవ్వచ్చు. ఆ వ్యక్తి మాట్లాడే ప్రతి మాట మీ లోపల ఒక కొత్త ఆశను తప్పకుండా నింపుతుందని. మీరు గతంలో పడిన కష్టాలు గుర్తుకొస్తాయి, మీరు ఎదుర్కొన్న నిరాశలు గుర్తుకు వస్తాయన్నమాట. కానీ ఈసారి పరిస్థితి మారింది. ఇప్పుడు మీరు
ఇప్పుడు మీకు వచ్చిన అవకాశం నిజమైనది. ఇది మీ శ్రమకు వచ్చిన ఫలితమని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఆ కాల్ తర్వాత మీ ముఖంలో ఆనందం కనిపిస్తుంది. మీ మనస్సులో ఒక ప్రశాంతత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా కూడా ఉంటాయండి. మీరు మీలో అనుకుంటారు, ఇదే నేను ఎదురు చూస్తున్న అవకాశం కదా, ఇది నా జీవితాన్ని మార్చబోతుందని చాలా సంతోషిస్తారనమాట. మధ్యాహ్నం తర్వాత ఇంకా కొన్ని మంచి సంకేతాలు కనిపించవచ్చు. మీరు కలిసే వ్యక్తి మీకు సహాయం చేస్తాడండి. మీరు చేసే పని సాఫీగా పూర్తవుతుంది. మీకు వచ్చిన మంచి వార్తలు వరుసగా వినిపిస్తాయన్నమాట. కుంభరాశి వారికి ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. జీవితంలో పెద్ద మార్పులు ఎప్పుడు హఠాత్తుగా వస్తాయి, మనం ఊహించని సమయంలో వస్తాయన్నమాట. రేపటి రోజు ఆ మార్పు మీ జీవితంలోకి అడుగు పెడుతుందండి. కుంభరాశి వారికి రేపటి రోజు మధ్యాహ్నం సాధారణ సమయం కాదు, అది ఒక శుభ సమయం, అది ఒక మార్పు సమయం, అది ఒక ఆశీర్వాద సమయం అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఎప్పుడు కూడా ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నరదిష్టి అంటే నల్లరాయి అయినా పగులుతుంది అని అంటారు కదా పెద్దలు. ఈ మాట కేవలం సామెత కాదు, జీవితంలో అనుభవించిన వాళ్ళకి ఇది ఒక నిజం. అనుభవించిన వారికే తెలుస్తుంది నరదిష్టి ప్రభావం ఏంటోని. నిజమే కదా, మీరు కూడా గమనించి ఉండొచ్చు. అన్నీ బాగానే జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు ఒక్కసారి సమస్యలు రావడం, ఎటువంటి కారణం లేకుండా పనులన్నీ ఆగిపోవడం, మనస్సులో ఒక తెలియని భయం ఉండడం, ఇవి అన్నీ కొన్ని సందర్భాల్లో నరదిష్టి ప్రభావం వల్ల కూడా జరుగుతాయండి. నరదిష్టి అంటే ఏమిటి? నరదిష్టి అంటే ఇతరుల మనస్సులో ఉన్న అసూయ, ఈర్ష్య, చెడు దృష్టి అనమాట. ఎవరో మీ విజయాన్ని చూసి ఓర్వలేకపోతే, ఎవరో మీ సంతోషాన్ని చూసి అసహనం చెందితే, ఆ నెగిటివ్ భావనలు ఒక ఎనర్జీలా మీపై ప్రభావం చూపుతాయి. ఇది మీ కంటికి కనిపించదు, కానీ ఫలితాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక నరదిష్టి ప్రభావం వల్ల జరిగే పరిణామాల గురించి ఇప్పుడు తప్పకుండా తెలుసుకోండి. పనులు చివరిలో నిమిషంలో ఆగిపోతూ ఉంటాయి చాలామందికి. ఎంత కష్టపడ్డా చివరిలో ఏదో ఒక అడ్డంకిగా మారుతుంది. ఇంకా కాస్తే పూర్తయ్యేది కదా అని అనుకునే సమయంలో ఆగిపోతుందండి. ఇంకా రెండవది వచ్చేసి డబ్బు నిలబడకపోవడం అన్నమాట. డబ్బు వస్తుంది కానీ నిలబడదు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం ఉన్న సేవింగ్ ఉండదు. ఇక ఆరోగ్యం చిన్న చిన్న సమస్యలు, అలసట, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు, అసలు నిద్రనే రాదు. ఎంత ప్రశాంతంగా తిని తొందరగా పడుకుందామన్నా కూడా ఎప్పుడో ఒక 1 గంటకో 2 గంటలకో నిద్ర వస్తూ ఉంటుందన్నమాట చాలామందికి. ఇంకా ఉదయం లేవబుద్ధి కాదు, బద్ధకం, ఇంకా అలసట, తలనొప్పి, కాళ్ళ నొప్పులు, ఇక ఏదేదో మనిషికి ఎంత ఉన్నా అసంపూర్తిగా ఉండడం అన్నమాట. ఇది పెద్ద వ్యాధి కాకపోయినా ఎప్పుడు బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక 4వది వచ్చేసి కుటుంబ కలహాలు. చిన్న విషయాలకు పెద్ద గొడవలకు దారితీస్తాయండి. మాటలలో తేడా అర్థం చేసుకోలేకపోవడం, చిన్న చిన్న విషయాలే. ఈరోజు బాగున్న వ్యక్తి రేపు అనవసరంగా గొడవ పడిపోతూ ఉంటారు. చిన్న విషయాన్ని పెద్దగా చేస్తుంటారు, డీప్గా ఆలోచిస్తూ గొడవలు పెట్టుకుంటుంటారు అనమాట. ఇక 5వది వచ్చేసి మనసులో నెగిటివ్ ఫీలింగ్ అండి. మీరు సాధారణంగా ధైర్యంగా ఉన్నా ఒక్కసారిగా భయం, సందేహం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం జరుగుతుందన్నమాట. ఇక నల్ల రాయి పగులుతుంది అని అంటారు కదా నరదిష్టికి. మరి నల్లరాయి అంటే చాలా గట్టి వస్తువు, అది కూడా పగిలిపోతే నరదిష్టి ప్రభావం ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతుంది కదా. మనిషి ఎంత బలంగా ఉన్నా ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పడితే నిర్ణయాల్లో తప్పులు, జీవితంలో అడ్డంకులు వస్తాయండి. ఇక నరదిష్టికి కొన్ని పరిహారాలు చెప్తాను, తప్పకుండా పాటించండి. ఇవి చాలామంది చేసుంటారు. ఒకవేళ చేయలేని వాళ్ళు, తెలియకపోయిన వాళ్ళు మాత్రమే తప్పకుండా చేసుకోండి. ఉప్పుతో దృష్టి ప్రభావం అండి. ఉప్పుతో దృష్టి తీసేసుకోవడం అనమాట. ఒక గుప్పెడు ఉప్పు తీసుకోండి, రాళ్ళ ఉప్పు. తల నుంచి కాళ్ళ వరకు 3 సార్లు తిప్పండి. ఆ తర్వాత బయటకు పారేయండి. ఎందుకు పని చేస్తుందంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కాబట్టి. ఇక రెండవది వచ్చేసి ఎండుమిరపకాయలు ప్లస్ ఉప్పు దృష్టి అండి. 2 ఎండుమిరపకాయలు తీసుకోండి, కొంచెం ఉప్పు తీసుకొని దిష్టి తీసి కాల్చండి. కాల్చేటప్పుడు పొగ వస్తే దిష్టి ఎక్కువగా ఉందని అర్థం, చెడు వాసన వస్తే. ఇక 3వది వచ్చేసి నెయ్యి దీపం వెలిగించడం అండి. ప్రతిరోజు సాయంత్రం ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. దేవుడి ముందు 2 నిమిషాలు కూర్చోండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ తగ్గుతుంది. ఇక 4వది నజర్ బొమ్మ, అంటే కంటి దృష్టి నివారణ. ఇంటి ముందు ఏదైనా సరే ఒక చిన్న బొమ్మ పెట్టండి, లేదా నల్ల దారాన్ని ధరించండి. ఇది బయట నుండి వచ్చే చెడు దృష్టిని అడ్డుకుంటుందన్నమాట. ఇక 5వది వచ్చేసి కులదేవత ఆరాధన అండి. ఇది అత్యంత ముఖ్యమైన పరిహారం. వారానికి ఒకసారైనా పూజ చేయండి. మీ కులదేవతను మర్చిపోద్దండి. శుక్రవారం, మంగళవారం మీ ఇంటి కులదేవతను ఎప్పటికీ కూడా మీరు మర్చిపోకుండా కనీసం నామస్మరణైనా చేసుకొని మీకు ఇంటికి రక్షణ కవచంలో పనిచేస్తుందన్నమాట. ఇక 6వది వచ్చేసి దానం. పేదవారికి అన్నం పెట్టండి. శనివారం నల్ల నువ్వులు దానం చేయండి. ఇది కర్మ ఫలితాలను తగ్గిస్తుంది. నరదిష్టి అనేది ఒక భయం కాదండి, అది ఒక జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి విషయం. మీరు బలంగా ఉంటే, మీరు సానుకూలంగా ఉంటే ఈ ప్రభావం మీపై ఎక్కువ కాలం ఉండదు. నరదిష్టి ఎంత బలంగా ఉన్నా మీ విశ్వాసం, మీ శక్తి ఇంకా బలంగా ఉంటుంది. ఈ పరిహారాలు నమ్మకంతో చేయండి. మీ మనసును బలంగా ఉంచండి. దేవుడిపై విశ్వాసం కూడా తప్పకుండా పెట్టుకోండి. అప్పుడు నల్ల రాయి అయినా పగులుతుందన్న నరదిష్టి కూడా మీ ముందు నిలవలేదన్నమాట. రేపు అన్నీ మీకు చాలా అనుకూలంగా ఉందండి. అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి భయం లేదు. చాలా సంతోషంగా రేపటి రోజున మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారనమాట.
చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.